నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. ఇటీవల కేంద్రం లాంచ్ చేసిన టాక్సీ సర్వీస్ ఏంటి? భారత్ టాక్సీ పేరుతో దేశంలోనే తొలి కోఆపరేటివ్ ఆధారిత రైడ్ ప్లాట్ఫామ్ను కేంద్రం లాంచ్ చేసింది. సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ రూపొందించిన ఈ యాప్ త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఢిల్లీ, గుజరాత్లో ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఇక మొదటిది, ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు రజతం. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు సిల్వర్ మెడల్ దక్కింది. విమెన్స్ 25 మీటర్ల పిస్టోల్ కేటగిరీలో ఒలింపిక్ మెడలిస్ట్ మను బాకర్ ఈ పథకం గెలుచుకున్నారు. మరోవైపు ఇదే కేటగిరీలో ఈషా సింగ్ కాంస్యం గెలుచుకున్నారు. కాగా ఈషాకు ఈ టోర్నీలో ఇది రెండో పథకం. ఓవరాల్ గా ఈ టోర్నీలో భారత్ 60 పథకాలు సాధించగా అందులో 37 స్వర్ణాలు, 13 రజతం, 10 కాంస్య పథకాలు ఉన్నాయి. ఇక రెండవది, ఇండోనేషియాలో ప్రపంచంలోనే అతిపెద్ద కొండ చిలువ. ఇండోనేషియాలోని సులవేసి ఫారెస్ట్లో ప్రపంచంలోనే అతిపెద్ద కొండ చిలువను గుర్తించారు. మలయోపైథాన్ రెటిక్యులాటస్ రకానికి చెందిన ఈ పాము 7.22 మీటర్లు పొడవు ఉంది. ఇబూ బరూన్గా పిలిచే ఈ పాము అత్యంత పొడవైనదిగా గిన్నీస్ రికార్డులకు ఎక్కింది. ఇక మూడవది, SAFF అండర్-19 విమెన్స్ ఛాంపియన్షిప్లో భారత్ విజయం. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-19 మహిళల ఛాంపియన్షిప్లో భారత్ సత్తా చాటింది. బంగ్లాదేశ్తో జరిగిన ఫైనల్లో భారత జట్టు 4-0 తేడాతో ఘన విజయం సాధించింది. నేపాల్లోని పోఖరా రంగశాల స్టేడియంలో ఈ ఫైనల్ జరిగింది. ఇక నాలుగవది, కేరళ తొలి అంద మహిళా జడ్జిగా తాన్యనాథన్. కేరళలో తొలి అంధ మహిళా జడ్జిగా తాన్యనాథన్ రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ఇటీవల జరిగిన జ్యుడిషియల్ సర్వీస్ పరీక్షలో దివ్యాంగుల కేటగిరీలో ఆమె ఫస్ట్ ర్యాంక్ సాధించారు. బ్రెయిలీ లిపి, స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఆమె తన విద్యను అభ్యసించారు. ఇక ఐదవది, ఢిల్లీ వేదికగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. ఢిల్లీ వేదికగా ఈ నెల 16 నుంచి 20 మధ్య ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరగనుంది. ఇందులో 100కు పైగా దేశాల ప్రతినిధులు, 100కు పైగా సంస్థల సీఈఓలు పాల్గొననున్నారు. 500కు పైగా సెషన్లు జరగనున్నాయి. గ్లోబల్ సౌత్ లో ఇదే తొలి ఏఐ సమ్మిట్ అని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, అత్యధిక అల్లం ఉత్పత్తి కలిగిన దేశమేది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.